తక్షణం గో ఆధారిత వ్యవసాయం చేస్తేనే ప్రజల్లో ఆరోగ్యం వస్తుంది. ప్రభుత్వం ఎన్ని హాస్పిటల్ కట్టినా ఎంతమంది డాక్టర్లు ఎంబీబీఎస్ చదివిస్తారు కానీ వేస్ట్ అది. కానీ అదే గో ఆధారిత వ్యవసాయం చేయండి, ఒక పేడతో పంటలు పండించి తినండి, ఏ రోగాలు రాకుండా నేను నిరూపిస్తా. తక్షణంగా డాక్టర్లతో ఛాలెంజ్ చేస్తాను. ఏడా ఎంబీబీఎస్ డాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, నాతో ఛాలెంజ్ చేయమను. ఇక గో ఆధారిత చేసిన పంటలు నేను పండించినాం, నవారా పండించినాము, మైసూర్ మల్లిక పండించినాము, ఈ తృణధాన్యాలు కూడా గో ఆధారిత పండించి చూసినాము. అవి తింటున్నాం, మేము గట్టిగా ఉన్నాం. నేను 100 ఆవులను ఒక్కనే మలుపుతా, పరిగెత్తుకొని పోతా. నా వయసు 56 సంవత్సరాలు ఉంటుంది. ఆవులు ఎంబడి పరిగెత్తుకొని వస్తా. అదే ఈ సైన్స్ చదివిన వాళ్ళు ఉన్నారు కదా, ఛాలెంజ్ చేస్తా. సైన్స్తో తయారైనటువంటి వాళ్ళు, మెడికల్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డాక్టర్ చేసిన వాళ్ళు నాతో పరిగెత్తమను, నాతో నేను చేసే వర్క్ చేయమను. అది ఎడ్యుకేషన్ అంటే ఏంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్? వి వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ is formed, strength of mind is increased, the intellect is expanded, and by which one can stand on one's own feet, that is education.